హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము 2. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ బజ్జీ ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ఇలా మిరపకాయలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి మిక్సీ వేస్తాం కదా, ఆ బౌల్లోకి కొంచెం ఒక స్పూన్ ఓమా తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఈ 3 తీసుకోవాలి. తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి అన్నీ మిక్సీకి పట్టుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ మనకు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మిక్సీలోకి తీసుకోవాలి. మిక్సీ పట్టుకొని వాటిని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మనం ఇందాక చూసుకున్న మిర్చిలో ఇవన్నీ విత్తనాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ తీసేయాలి. ఇందులో విత్తనాల వల్ల మనకు కారం అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు మిర్చి తినలేకపోతాము. సో వీటన్నిటిని తీసేస్తే మనకు మిర్చితో పాటు తినేయచ్చు. చిన్నపిల్లలు ఇష్టంతో తింటారు ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసుకుంటే. మా దగ్గర పాప ఉంది కాబట్టి ఇవన్నీ తీసేస్తున్నాము. తను కూడా ఇష్టపడుతుంది కదా తినడానికి. సో వాటిలో ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందాక మనము పౌడర్ చేసి పెట్టుకున్నదంతా దీంట్లోకి నింపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి నింపుకున్న తర్వాత మనకు ఒకవేళ పౌడర్ మిగిలిపోతే ఆ పౌడర్ని కర్రీలోకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ మన దగ్గర ఉన్న నేను పావు కిలో అన్నీ తీసుకొచ్చాను. అవి చాలా ఎక్కువ అవుతాయి. అందులోకి ఇవన్నీ నింపేసుకోవాలి. ఇదన్నిటికీ ఈ పౌడర్తో నింపేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వీటిని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలోకి ఆయిల్ తీసుకొని ఇలా వేడైందా లేదా అని ఒకసారి టెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత పిండిలోకి ఇలా ఒక్కొక్కటి మిరపకాయని అద్దేసిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి లో ఫ్లేమ్లో ఉండాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో ఉంటే మనకు పిండి అనేది బాగా మగ్గుతుంది. ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనం ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకుంటే మిర్చి అనేవి మగ్గవు, మాడిపోతాయి, టేస్ట్ బాగా రాదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.